వెల్కమ్ టు ఆర్టీసీ ర్యాండమ్ తెలుగు ఛానల్. ఎప్పటి నుంచో మాయాబజార్ చూడాలని ఉండింది, కానీ ఎప్పుడూ రిలీజ్ కలర్లో చేసేవారు. కానీ నాకు బ్లాక్ అండ్ వైట్ ఒరిజినల్లో చూడాలనిపించింది. సో వెయిట్ చేశాను. ఇప్పుడు రిలీజ్ అయింది. ఇది రివ్యూ. యాక్చువల్లీ ఈ మూవీ చూశాక మన ప్రజెంట్ మూవీస్ కాస్త బ్యాక్వర్డ్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసలు పెద్ద యాక్టర్స్ ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్వి రంగారావు గారు, ఇన్ని యాక్టర్స్ ఉన్నా కూడా మెయిన్ లీడ్ వచ్చేసి ఫీమేల్ క్యారెక్టర్ సావిత్రి గారు యాక్ట్ చేశారు. అసలు ఇప్పుడు ఊహించుకోండి, ముగ్గురు స్టార్ హీరోస్ పెట్టి మెయిన్ క్యారెక్టర్ ఫీమేల్ లీడ్కి ఇచ్చి అసలు ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇప్పుడు గొడవ పడకుండా ఉంటారా? ఏదో కంప్లైంట్ చేస్తారు ఖచ్చితంగా. కానీ అప్పుడులో ఇది క్లాసిక్, అసలు అన్నిటికన్నా పెద్ద హిట్ మన తెలుగు హిస్టరీ. ఇది ఇప్పటికే కాదు, కొన్నేళ్ళ తర్వాత చూస్తే కూడా ఇది వే హెడ్ ఆఫ్ టైం అనిపిస్తుంది. ఈ మూవీ మహాభారతాన్ని ఒక పర్స్పెక్టివ్ చెప్తారు, మొత్తం చెప్పరు. నేను మూవీ చూడకముందు యాక్చువల్గా సీరియస్ మూవీ అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ప్రజెంట్ మూవీస్ టాప్ గ్రాసర్స్ మోస్ట్లీ అన్ని సీరియస్ మూవీసే, కామెడీ తక్కువ ఉండేవి. కానీ ఇది మోస్ట్లీ మొత్తం ఫ్యామిలీ మూవీ. ఇది చాలా ఫన్ ఉంటుంది, ప్రతి సీన్లో కామెడీ ఉంటుంది. అసలు ఆ టైటిల్ కార్డ్ పడతానే అనిపిస్తాయి ఇదిరా మన తెలుగు సినిమా అనేసి. అసలు అప్పట్లోనే ఆ గ్రాఫిక్స్ ఎట్ట చేశారో అర్థం కాదు, ఫస్ట్ తెలుసుకోవాలి గూగుల్ చేసి. మెయిన్ హైలైట్ వచ్చి ట్రాన్సిషన్స్, ఒక సీన్ నుంచి ఒక సీన్కి, ఒక షార్ట్ నుంచి ఒక షార్ట్కి. అసలు చిన్న అమ్మాయి నుంచి పెద్ద అమ్మాయికి ఒకే షాట్లో చేస్తారు. అది చాలా అసలు ఇప్పుడు ఎలా చేయగలమని కూడా ఆలోచిస్తున్నాను. అది అప్పుడులో 1950s చేశారు. ఇది చాలా పెద్ద మల్టీ స్టార్, మేలు ఫీమేల్ అందరూ స్టార్సే దీంట్లో ఉండేది. అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్. సీనియర్ ఎన్టీఆర్ గారు అందరికన్నా పెద్ద, కానీ కృష్ణుడి క్యారెక్టర్ అనవసరంగా చూపిరు, అవసరమైంది మాత్రమే చూపిస్తారు. సో స్క్రీన్ టైం తక్కువే ఉన్నా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి సీన్కి ఈ సీన్కి వీళ్ళే హీరో అని చూపిస్తారు. అసలు ఇప్పుడు డైరెక్టర్స్ కూడా స్టార్ హీరోస్ పెట్టి కొంచెం లెంత్ తగ్గిమంటే కూడా కొంచెం భయపడతారు, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనేసి. కానీ మూవీకి హైలైట్ యాక్టర్ ఎవరు అంటే సావిత్రి గారే. అసలు లాస్ట్ 30 minutes అయితే 2 క్యారెక్టర్స్కి యాక్ట్ చేయాలి. అసలు చాలా బాగా చేశారు. అసలు ఒక మహాభారతాన్ని ఇంత ఫన్గా తీయగలం అనేసి ఆలోచన ఎట్టు వచ్చిందో కూడా అర్థం కాదు. సాంగ్స్ కూడా చాలా వినుంటాం పాతవి, కానీ నాకు తెలియదు, నేను విని చాలా సాంగ్స్ 6-7 సాంగ్స్ ఆల్మోస్ట్ అన్నీ ఇదే మూవీలో ఉండింది. అన్ని క్లాసిక్ సాంగ్స్. అసలు ఇప్పుడు మనకు 4-5 సాంగ్స్ ఉంటేనే ఎందుకురా అన్ని సాంగ్స్ అనిపిస్తుంది, కానీ అప్పుడులో 15+ సాంగ్స్ ఉండింది. కానీ ఏది బోర్ కొట్టదు, ఎందుకంటే ఆ స్టోరీతో పాటు వెళ్తుంది. మనకి చాలా మూవీస్లో ఎందుకు అనిపిస్తుంది అంటే స్టోరీ బయటకు వచ్చేస్తే మనము కనెక్షన్ పోతుంది. కానీ ఈ మూవీలో ఎన్ని సాంగ్స్ ఉన్నా కూడా స్టోరీతో పాటు పోతుంది, కాబట్టి మనకి మూవీ చూస్తున్న ఫీలే వస్తుంది. సాంగ్స్కి అన్ని సపరేట్గా ఉండదు. మీరు మూవీ చూడకపోయింటే ఒకసారి ట్రై చేయండి, చాలా అప్రిషియేట్ చేస్తారు. మీకు ఫస్ట్ టైం మాయాబజార్ చూసినప్పుడు ఏం ఫీలింగ్ కలిగిందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఆర్టీసీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.